తెలంగాణలో రిజర్వేషన్ల రాజకీయం రగులుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. అమిత్ షా వీడియోని మార్ఫింగ్ చేయడం పైన బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్ గా ఉంది. దీనిపై లీగల్ చర్యలకు వెనుకాడబోమంటున్నారు బీజేపీ నేతలు. రిజర్వేషన్ల రద్దు నాటకం కాంగ్రెస్ కుట్రలో భాగమే అని బీజేపీ ఆరోపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు తెలంగాణలో రిజర్వేషన్ల రాజకీయం రగులుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఏదైతే అమిత్ షా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానిపైన కాంగ్రెస్ చేసినటువంటి విమర్శలు, అదేవిధంగా సోషల్ మీడియాలో అమిత్ షా మాట్లాడినటువంటి మార్ఫింగ్ వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటితో రాష్ట్రంలో కాదు దేశంలో కూడా రిజర్వేషన్ల రాజకీయం కొంత వేడెక్కుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఏదైతే అమిత్ షా ముస్లింలకు మతపరంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్లను తొలగించి ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని చెప్పారో వాటిని కట్ చేసి మార్ఫింగ్ చేసి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు తొలగిస్తామని అర్థం వచ్చే విధంగా ఎడిట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దానిపైన బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక దశలో కాంగ్రెస్ సోషల్ మీడియాకు కానీ సీఎం రేవంత్ రెడ్డికి కానీ నోటీసులు ఇస్తారని కూడా చర్చ జరిగింది. కొంతమంది అరెస్టులు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే వీటిపైన రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత వారం రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే అవి ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయంటూ కిషన్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే మార్ఫింగ్ వీడియోలతోటి అదేవిధంగా అసత్య ఆరోపణలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలపైన లీగల్ చర్యలు కూడా వెనుకాడబోమంటూ కూడా బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్ఎస్ఎస్ అదేవిధంగా బీజేపీ పదే పదే మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అని చెప్తున్నప్పటికీ కూడా రిజర్వేషన్లు తొలగిస్తారంటూ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఏదైతే లీగల్ చర్యలు కూడా తీసుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి పైన అంటూ బండి సంజయ్ నిన్న కరీంనగర్లో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బీజేపీ ఎక్కువ సీట్లు తెలంగాణలో గెలిస్తే అది సీఎం సీటుకు ఎసరు తెస్తుందన్న భయంతో రేవంత్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారంటూ కూడా బండి సంజయ్ మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి నాటకం మొత్తం కూడా కాంగ్రెస్ కుట్రలో భాగమే అంటూ కూడా వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బీజేపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తున్నట్లయితే ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు కూడా కూడబలుకొని బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నాయని, అందులో భాగంగానే ఇద్దరు కూడా బీజేపీని టార్గెట్ చేశారంటూ కూడా వాళ్ళు విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే రెండు పార్టీలు ఇటు కాంగ్రెస్ అయితేనేమి బీఆర్ఎస్ అయితేనేమి రెండు కూడా ఒకటిగా కుమ్మక్కై చేస్తున్నాయని, అందులో భాగంగానే బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి అవినీతి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కాంగ్రెస్ మెతక వైఖరి అవలంబిస్తుందని, ముఖ్యంగా ఏదైతే గత కొద్ది రోజులుగా బయటపెట్టినటువంటి కాంగ్రెస్ లీక్లు ఇచ్చినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అయితేనేమి కాళేశ్వరం లాంటి అంశాల పట్ల మెతక వైఖరి కాంగ్రెస్ అవలంబించింది. కారణం బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే, ఇక్కడ బీజేపీని ఎదగకుండా చేయడమే వారి లక్ష్యం అంటూ కూడా బీజేపీ నేతలు డిస్కషన్ చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఇటు కాంగ్రెస్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు అదేవిధంగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు ఒక దశలో బీజేపీ కొంత కౌంటర్ ఇస్తున్నప్పటికీ కూడా ఆ స్థాయిలో కౌంటర్ రావట్లేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇద్దరు నేతలు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ కొంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినప్పటికీ కూడా ఈ రేవంత్ రెడ్డి సీఎం మాట్లాడినటువంటి మాటలకు అదేవిధంగా బీఆర్ఎస్ నుండి ఇటు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మాట్లాడినటువంటి మాటలకు అంతగా ప్రజల్లోకి వెళ్ళట్లేదన్న చర్చ కూడా నడుస్తుంది. నిన్న అమిత్ షా వచ్చినటువంటి సందర్భంలో కూడా నిన్న రాత్రి మీటింగ్ జరిగింది బీజేపీ ముఖ్య నేతలతోటి. ఆ ముఖ్య నేతల మీటింగ్లో కూడా ఒక దిశానిర్దేశాన్ని చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 12 స్థానాల్లో బీజేపీకి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఇదే వాతావరణాన్ని ఎన్నికల వరకు కొనసాగించాలి. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి దాడులను ఎదుర్కొంటూనే మనం ప్రజలకు ఏం చేస్తాం, గత 10 సంవత్సరాలుగా ఏం చేస్తాం, వస్తే 5 ఏళ్లలో ఏం చేయబోతున్న అంశాలను ప్రజలకు వివరించాలంటూ కూడా వారికి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్రమైనటువంటి ఎదురుదాడి చేస్తూనే మరోవైపు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించడం జరిగింది. ఈ రోజు బండి సంజయ్ మరొకసారి కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనబడుతుంది. 12 గంటల ప్రాంతంలో ప్రెస్ మీట్ కూడా సిద్ధమవుతున్నారు. నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఆయన మరొకసారి కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు సంధ్య. రైట్ అజయ్.